కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే గోదావరిలో వేసినట్టే, మరి నీకేస్తే ఏమొస్తుంది? నీ పెండలేసినట్టే నీకేస్తే. తెలంగాణ ప్రజలు అంటున్నారు నీకేస్తే పెండలేసినట్టే. నీ అంత దుర్మార్గం మనిషి ఎవడన్నా ఉంటాడా అసలు? ఎవరికన్నా ఒకరే 10 సంవత్సరాలు నేను చేసిన నా పరిపాలన ఈ విధంగా ప్రజలు కరెక్ట్గా హ్యాపీగా సంతోషంగా లేరు, తిరిగి మరి ఇప్పుడు కొత్తగా ఓ పార్టీ వచ్చింది, 10 సంవత్సరాలు ఉంది, ఆ పార్టీకి తోడుంటా, విపక్షగా కొనసాగిస్తా, ఆలోచన చేస్తా, కార్యనిర్వహణ ఎలా ముందుకు నడిపిస్తా, నేను ఆల్రెడీ సీనియర్ను, కొంచెం దాన్ని గైడ్లైన్స్ ఫాలోఅప్లు ఉంటా అని అదే అనవు. నాకు అధికారం బాయా అని ఒకటే కింద మీద పడుతున్నావు. మొత్తం ముఖం అంతా ఎట్లా అయిపోయింది అనుకోను, పిష్నారి ముఖం అయిపోయింది మొత్తం. నా అధికారం బాయే, కొడుకో దిక్కు, బిడ్డో దిక్కు, అల్లుడో దిక్కు, నువ్వో దిక్కు, అంతా ఏం చేస్తున్నా అంటే అధికారం పోగానే అంత చేతులు లేవట్టేసారు. జనాలు ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇక అప్పుడేమో నువ్వు చేసిందే వేదం, కాంగ్రెస్ నీ చేతుల్లో, కాంగ్రెస్ను మొత్తం ఆడుకున్నావు విపక్ష లేకుండా. పోలీసు అంతా నీ చేతుల్ని ఎవరినైనా రానిచ్చినవా? ప్రగతి భవన్లకు నువ్వెవరినైనా రానిచ్చినవా? మినిస్టర్లను రానిచ్చినవా? కమిషనర్లను రానిచ్చినవా? ఎమ్మెల్యేలను రానిచ్చినవా? ఎంపీలను రానిచ్చినవా? ఒక ఎంప్లాయీస్ని రానిచ్చినవా? ఓ అధ్యక్షులను రానిచ్చినవా? ఒక మీడియా సోదరులను రానిచ్చినవా? ఎవరిని రానిచ్చినావు? ఏం చేసినావు? ఏం చేసినావు అంటే రాక్షస పరిపాలన చేసినావు, మొత్తం ఔరంగజేబ్ పరిపాలన చేసినావు. ఒకసారి గతం గుర్తు చేసుకో నువ్వు చేసిన. ఈరోజు కాంగ్రెస్ అట్లా చేయాలనుకుంటే నీ లేక జనాలకు తిరగబడతారు. అరే నువ్వు బంద్ చేసినాయని ఓపెన్ చేస్తున్నాడు, ప్రతీది చట్టసభల్లో పెడతా అంటున్నాడు, ప్రతీది ప్రజలకు చూపిస్తా అంటున్నాడు, ప్రజలకు మోసం చేయలేను అంటున్నాడు, ఇది ప్రజలిచ్చిన అధికారమే అంటున్నాడు. ఆ అధికారము నేను ఎప్పుడైనా దుర్వినియోగం చేయలేను, నాకు ఈ జీవితం లేకున్నా పర్వాలేదు, నేను ప్రజల మనిషిని, ప్రతి విషయంలో సీనియర్లతోటి చట్టసభల్లో ఆలోచన పరంగా దానికి ఒక అప్రూవల్ తీసుకొని పనిచేస్తా, ఇది నాకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారము, నాది కాదు, ఈ అధికారానికి నేను రథసారథిని మాత్రమే, నేను పనిచేస్తా, సేవకుణ్ణి. నాకు తెలంగాణ ప్రజలు ఇష్టం లేనప్పుడు నేను పోయి ఏదో పని చేసుకొని బతుకుతా, కానీ ఎవరికి మోసం చేయలేను. ఇట్లాంటి దుర్మార్గం పరిపాలన నాకు రాదు. కానీ నన్ను కదిలిస్తే మాత్రం, తప్పు చేస్తే కాళ్ళ కట్టె పెడతంటే మాత్రం ఎవరికి అయినా దిస్ ఈస్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకునేది. తర్వాత గోదావరిలో వేసినట్టు కొత్త జిల్లాల రద్దుకు ప్రయత్నిస్తున్నారు. మరి నువ్వు 10 జిల్లాలను తీసుకుపోయి నువ్వు 33 జిల్లాలను చేసినావు. ఆ 33 అంటే ఎంత? సరి సంఖ్య 6 సంఖ్యను నీ అవసరానికి పెట్టుకున్నావు తప్ప ఒక డిస్టిక్లో దీనికి ఇంత ఈ ఏరియాను బట్టి ఇంత ప్రజలు ఉంటున్నారు, తర్వాత ఆ సెక్టర్కు ఇంత పబ్లిక్ ఉంటుంది, ఆ పాపులారిటీకి ఇన్ని మండలాలు ఉంటున్నాయి, ఇన్నో కలెక్టర్ ఉంటున్నాడు, జేసీ ఉంటున్నాడు, తర్వాత ఇన్ని మండలాల తర్వాత ఇన్ని విలేజ్లు ఉంటున్నాయి. ఆ విలేజ్లకు సరిపోయే పశువుల ఆసుపత్రి ఉందా? లేదు. పబ్లిక్ ఆసుపత్రి ఉందా? లేదు. పోనీ ఎక్కడైనా ఆర్చులు ఉన్నాయా? లేవు. ఒక ఆర్టీసీ డిపో ఉన్నాయా? లేవు. ప్రజలకు అవసరానికి ఏదన్నా రోడ్లు ఉన్నాయంటే లేవు. ఎలక్ట్రిసిటీ ఉన్నదంటే లేదు. దాన్ని తీసుకుపోయి నీ పేరుకే నేను దూసుకొని పోయి దాన్ని డిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఇంత పబ్లిక్ ఉండాలి, ఇన్ని మండలాలు ఉండాలి. మన దగ్గర తెలంగాణలో ఐఏఎస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు పిల్లలు యూత్ పెరుగుతున్నది. తెలంగాణ స్టేటు మిగులు బడ్జెట్ ఉన్న స్టేట్ని ఇంకా బాగా చేయాలంటే 8 లక్షల అప్పులు చేసి, 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా నాశనం చేసినావు. చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఉద్యోగాలు లేకుండా మొత్తం యూనివర్సిటీ అంతా గాలించి చూస్తే ఒక్కసారి యూనివర్సిటీని ఇట్లా డెవలప్ చేయకపోతేవి. ఏ హాస్టల్ ఎట్లా ఉండాలి, వాళ్ళ సొసైటీ పైసలు ఎట్లా, విద్యార్థులకు ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోయాయి. తల్లిదండ్రి ఊర్లలో పాపం కన్నా కష్టం చేసి వాళ్ళను హాస్టల్లో వేసిండ్రు. వాళ్ళకు ఒక ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని వాళ్ళ తల్లిదండ్రి కన్నా కలలను మొత్తం నిరాశ చేసేసినావు. తెలంగాణకు ఫస్ట్ 64 నుంచి చేసిన తెలంగాణను ఈరోజు 2009 నుంచి 2014 వరకు నానా రకాలుగా 1200 బలిదానాలు అయినాక 2014లో వచ్చిన తెలంగాణను అరే ఎంత బ్రహ్మాండంగా నువ్వు చేస్తావేమో, ఇంత మిగులు బడ్జెట్ ఉంది, రాష్ట్రం బాగుంది, నీకు ఎంత మంచి పేరు వస్తుంది, చిరస్థాయిగా నిలుస్తట్టు అనుకున్నాం. కానీ ఎట్లా కాదు,
నువ్వే నవాబు, నువ్వు చేసిందే వేదము, నువ్వు ఎవరికి చెప్పే అవసరం లేదు. ఆ టైపులో చేసుకొని ఇలా నీ ఆస్తులు మొత్తం తరతరాలు తిన ఆస్తులు సంపాదించుకున్నావు. ఒక్కసారి గతం వెనకకు నీ పరిస్థితి ఎట్లున్నది, నువ్వు ఏ విధంగా ఉంటివి, ఎలా ఉంటివి, ఏ పాస్పోర్ట్లో పనిచేసినావు, ఎక్కడెక్కడ తిరిగినావు, ఏ వలస వచ్చిన వాళ్ళని ఏడికి పంపించినావు, ఏ బాంబే ఢిల్లీ లిస్ట్ పెట్టేసి ఇదే దుబాయ్ అని చెప్పినావు. నీ తిరుగుబాటుతనము ఏం చేసినావు కేసీఆర్ ఒక్కసారి ఆలోచన చేయి. ప్రజలు ఈ రోజులలో ఎంత బాధపడుతున్నారు. తల్లిదండ్రులు మొత్తము ఒక్కొక్క పిల్లలను హాస్టల్లో లేసేసి బ్రహ్మాండంగా నానా రకాలుగా పాపం వాళ్ళ జీవితాలతో ఆడేసుకున్నావు నువ్వు.